మా తండ కమ్మెటాలు ఇచ్చేటోడు కట్టించేటోడు అయితేనే తండకు రావాలి. మా కమ్మెటాలు లేనందుకు దూరం 3 బాటల మీద నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమ్మెటాలు మాకు ఎస్ఎస్పి ఏమి ఇచ్చిందా? ఇగో ఆడోళ్లకు 2500, అత్తమామలకు వండి పెట్టానికి 2500 ఇస్తాన్నది, అది పోయింది. మొగోళ్లకు పింఛని 4000 వేస్తాన్నది, అది పోయింది. మీకు 500 ఫ్రీ గ్యాస్ లింపిస్తా నేను. 500 అన్నారు, 1000 రూపాయలు ఇస్తాను గ్యాస్ కు. 500 అండ్ల పడుతుందట, 500 అకొట్ల పడుతుందని ఇల్లే అంటారు. మాకు ఏ సవలే చేయలేదు నాయన. మాకు కావాలి ఈ ఊరికి గ్రామ పంచాయతీ కట్టిస్తాన్నది. ఇప్పుడు కాదమ్మా, ఇంత బాధ ఉన్నప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ మీరు ఎవరో ఒకరు ఏ లంజా వరకు సర్పంచ్ వాడు నోట్ల మొన్న సర్పంచ్ వస్తలేడు, ఎంపటి చేస్తలేడు. అవతల నుంచి అవతలే తింటారు, తిరుగుతారు, పోతారు. మీ సమస్యలు పట్టించుకుంటారు. మా సమస్యలు ఈ తండలో చచ్చిపోయినా మా సమస్యలు ఎవరు పడతలేదు. ఇప్పుడు నీళ్లు ఉన్నదేమో, నీళ్ళు లేక 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 పైన ఫోన్ చేస్తాడు మా కొడుకు, అయితే నీళ్ళు వదిలిపెడతారు తెలుసా. గతంలో దయాకర్రావు ఉన్నప్పుడు మంచి జరిగింది. దయాకర్రావు ఉన్నప్పుడు రూపాయలు ఒక 12 మందం, 4 మందం పోయింది, 12 మందం జరిగింది. ఇప్పుడు అయితే ఇప్పుడు 3 నెలలు ఒక్క నెలగా చేస్తాన్న మనిషి 3 నెలల దాకా ఏది ఆడల పింఛనేది, ఆడల వంట చేసి పెట్టుడేది. మరి ఏ సౌలభ్యం లేకుంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి? అసలు దాని మొక్క ఉందా? ఎస్ఎస్పీనా అది వేసోది రాదా? అది ఎవరైనా ఈ తండకు వచ్చిండ్రా? మళ్ళీ ఆయన పేరు ఏంది? ఓట్లప్పుడు మా తండ ముఖమే చూడలేరు వాళ్ళు. ఇప్పటికి రాలే, ఓట్లప్పుడు రాలే. రాకుండా ఎట్లా గెలిపించాలమ్మా? ఎట్లా గెలిపించారంటే ఇప్పుడు సర్పంచ్ హామీ ఇచ్చిండ్రు కదా, ఈ హామీల వలన గెలిపించిండ్రు. రేవంత్ రెడ్డి అయినా రాలేడు మా తండకు. హామీ నోటిగా హామీ ఇస్తేనే గెలిపించిన. ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి గెలిపించినాం కదా. ఇప్పుడు మా కాంగ్రెస్ తరపునే వద్దు, మాకు అసలే వద్దు. ఎవరు రావాలి? మాకు దయాకర్ రావాలి, పక్క రావాలి. టిఆర్ఎస్ వస్తేనే. ఇప్పుడు ఈ దయాకర్రావు ఇల్లుకు పోయి మేము గుంజుకొచ్చినా దయాకర్రావు మాకు వస్తాడు, చేస్తాడు. నమ్మకం దయాకర్రావు మీదనే మాకు. దయాకర్రావు ఉన్నప్పుడు ఏ పొలాలు ఎండలేదు, కాలువలు వదిలిపెట్టిండు, ఇల్లుకి నీళ్ళు వదిలిపెట్టిండు, ఇల్లుకి సిసి రోడ్ కట్టించిండు. ఇప్పుడు అది ఒడిపోయిన కాంచి కాలువల నీళ్ళు ఉందా? పొరలాడ మొన్న కొద్దిగంత తీసిండు, అదే సేఫ్ట్. సో ఇప్పుడు 5 నెలల్లో మీరు చుక్కలు చూసినా మాకు ఏది సవలత అయితే లేదు మాకు. ఇగో ఇట్లా రేకులు ఇల్లు కప్పుకొని ఉంటున్నాం. ఇక ఎవరు వచ్చినా మా తండ 3 అవతల నుంచి ఉండాలి. ఎర్రపల్లి అక్కడి నుంచి వస్తారు, పూలు చల్లుకుంటా వచ్చారు, గద్దె ఎక్కిర్రు. గద్దె ఎక్కితే 70,000తో గెలిచినా, నేను గెలిచి పొందిన పాలకొడుతున్నానే ఎర్రపల్లి అన్నాడు. ఎర్రపల్లి లేదు, ఏం లేదు. వాళ్ళ తెల్లారి చూస్తే ఆయే కాంగ్రెస్. మాకు అప్పుడు ఉన్నప్పుడు చెరువు నిండింది, ఎక్కడైనా కాలువ నడిచింది. ఈ రోజు నడుతా అంతా నీళ్ళే మా ఊరి మీద. ఇప్పుడు నీళ్ళు సుక్క చూద్దామంటే లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొత్తం గుద్దమైన తన్నాడు తెస్తాడు. 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు, అది లేదు. మహిళలకు 1500 ఇస్తా అన్నాడు, అది లేదు. 2700 ఇస్తానని, అది లేదు. 15,000 రైతు బంధు ఇస్తానన్నాడు, అది లేదు. ఇప్పుడు రైతు బంధు పాత వేసేదా వాని చేతన అయితే లేదు. అట్లా నీకు పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది, 4,000 ఇస్తా అన్నాడు. హామీ అయితే ఇచ్చింది, ఏం లేదు. నెల తర్వాతనే పింఛన్ ఇచ్చేస్తా, ఇంకలాగరు 6,000 ఇస్తా అన్నాడు, 6,000 లేదు. మొత్తం గుద్ద కాల్చడానికే వచ్చిండు ఇప్పుడు మా రాజ్యానికి. సో ఎట్లుండే ఇప్పుడు గతంలో? అప్పుడు మంచిగా ఉండేరాయా మాకు. ఇది వరకు మేము నీళ్లు తిప్పి కూడా దుక్కి దునుకునేది, అది కూడా లేవు. పేటి పైసలు కూడా పంపేది ఆయన, అస్సలు లేదు. కేసీఆర్ పంపేదా? ఎర్రపల్లి మా పండుగలు తెస్తే ఏ పండుగకు మనిషి చచ్చిపోయినా వచ్చేది ఆయన. ఇప్పుడు దాని గుడ్డ కూడా చూడవస్తలేడు రేవంత్ రెడ్డి. 60-70,000 ఇస్తా అని మీ గుడికి కూడా పెద్ద కట్టిస్తా అని చెప్పి ఎర్రపల్లి, అది కూడా బాయ్. వీడు వచ్చి వానికి మోసం చేసిండు. ఈ గుడి లేదు.